తూర్పు నియోజకవర్గంలో జనసేన పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జనసేన పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గం అభ్యర్థి బత్తిన రాము ప్రచార ర్యాలీకి భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. విజయవాడ నగర పురవీధుల్లో జనసేన పార్టీ జెండాతో హోరెత్తించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంతో కార్యకర్తల్లో జోష్ నింపింది. జనసేన పార్టీ ర్యాలీ విజయవంతం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పేద పడుగు బలహీన వర్గాలకి మౌలిక సదుపాయాలు కల్పిస్తానని, ఓ అవకాశం ఇస్తే విజయవాడ తూర్పు నియోజకవర్గంను ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తానంటున్న బత్తిన రాముతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. 99 టీవీ ముఖాముఖికి స్వాగతం. ఈరోజు మన గెస్ట్గా విజయవాడ తూర్పు నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి బత్తిన రాము గారు ఉన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం అంటే రాష్ట్ర రాజధానిలో హాట్ కేక్లా ఉన్నటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో గత 20 రోజుల నుంచి కూడా జనసేన పార్టీ తరఫున ప్రచారంలో ప్రతి ఇంట ప్రచారం నిర్వహించి ప్రజలకు చేరువవడం కోసం ప్రయత్నం చేసి ఉన్నారు. ప్రస్తుతం వారి ప్రచారం ఎలా సాగుతుంది ఏంటనేది వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. మీ ప్రచారం ఎలా సాగుతుంది? ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? మేము గత 15 రోజులు మట్టి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇంటింటికి ప్రచార యాత్ర కొనసాగిస్తున్నాం. ప్రతి డివిజన్లో కూడా ఇక్కడ ముఖ్యంగా మహిళలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అలాగే యువత, పెద్దలు అందరూ కూడా సాదర స్వాగతం పలుకుతున్నారు. మహిళలు అయితే హారతలిచ్చి, మంగళహారతలిచ్చి నీ విజయం తథ్యం అని చెప్పి స్వాగతం చెప్తున్నారు. ఈ యొక్క డివిజన్లోని స్థానికంగా ఉన్నటువంటి సమస్యలకి మహిళలు చాలా బాధపడుతున్నారు. గత పరిపాలకులు ఇచ్చిన హామీలైనటువంటి ఇళ్ల పట్టాల సమస్య కానివ్వండి, ముఖ్యంగా కొండ ప్రాంతాలు, ఇందిరా కాలనీ ఉన్నటువంటి ఇళ్ల పట్టాల సమస్యను తీర్చాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఈ సమస్యని అలా జటిలం చేసి వదిలేశారు. మా ప్రభుత్వం రాగానే ఈ సమస్యను తీరుస్తామని చెప్పి రీసెంట్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తూర్పు నియోజకవర్గ కాన్స్టిట్యున్సీ మీటింగ్లో హామీ ఇవ్వడం కూడా జరిగింది. విజయవాడ ఎన్నికలంటే ఆర్థిక బలం, అదేవిధంగా సామాజిక కోణాలు దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు పోటీ పడతారు. మీరు ఒక సామాన్యులుగా పోటీకి సిద్ధమై కావడం వల్ల మీ వెనక ఇటువంటి అన్న శక్తి దాగి ఉందా? గతంలో చూసుకుంటే 2009లో కూడా మనం ఇక్కడ ప్రజారాజ్యం గెలుపొందడం జరిగింది. విజయవాడలో, అలాగే విజయవాడ వెస్ట్ కూడా గెలుపొందడం జరిగింది. అప్పుడు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, టీడీపీ పార్టీ ఉంది, ప్రజారాజ్యం ఉంది. ఈ ట్రయాంగిల్ ఫైట్లో వాళ్ళు మిగతా రెండు పార్టీలు కూడా అనుకుంటారు, వాళ్ళు మాకు ధనబలం ఉంది, మేము ఏమైనా సరే ఈ ధనబలంతో ప్రజలను కొనవచ్చని వాళ్ళ యొక్క ఆకాంక్షని దెబ్బతీస్తూ ప్రజలందరూ కూడా ప్రజారాజ్యానికి పట్టం కట్టారండి. ఎందుకంటే వాళ్ళకి ధనబలం అయితే ఇక్కడ జనబలం ఉంది. అలాగే ఇప్పుడు 2019లో కూడా ఇక్కడ మనకి అప్పుడున్న ప్రజారాజ్యం సీనియర్లకు తోడు ఇప్పుడు యువత, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని ప్రజల్లోకి మమేకం అవుతూ కొత్తగా వచ్చినటువంటి యువత చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ జనసేనకి పెట్టని కోట లాంటిదండి. ఈ ప్రజాబలం ముందర ఈ ధనబలం ఎటువంటి పరిస్థితులు పనిచేయదు. ఈ 2019లో కూడా తప్పకుండా మళ్ళా విజయం మాకే కైవసం అవుతుంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అభివృద్ధి చేశాడు, అభివృద్ధి అనే ఒక నినాదంతో ప్రజల్లోకి వెళ్ళారు, ఎన్నికలకు సిద్ధమయ్యారు. మీరు ఎటువంటి నినాదంతో ముందుకెళ్తున్నారు? ప్రజలకు మీరు ఏమని అప్పీల్ చేస్తున్నారు? 2014 ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత సీనియర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ మన ఆంధ్రప్రదేశ్కి మంచి దిశని నిర్దేశం చేయగలరనే ఉద్దేశంతో కళ్యాణ్ గారు ఆయనకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడున్న పరిస్థితుల ప్రభావం లేదా అప్పుడున్న బాబు గారు ఆలోచనలు ఎప్పుడైతే సీఎం గద్దెనెక్కారో ఆ తర్వాత మారిపోయి ఆయన ఒక వర్గానికి కొమ్ముగాస్తూ ఆయన సొంత వర్గానికే అభివృద్ధి ఫలాలు అందిస్తూ మిగతా వర్గాలందరినీ విస్మరించారు. ఇటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీని వీడి ఈ రాష్ట్రానికి మనమైతేనే కరెక్టు, మనం స్వతంత్రంగా సేవ చేయొచ్చు, మనలాగా మనమైతేనే నీతి నిజాయితీగా చేయగలమనే ఉద్దేశంతో బయటికి రావడం జరిగింది. ఇంకో పక్క ప్రతిపక్ష హోదా ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించకుండా, వాళ్ళు అసెంబ్లీకి వెళ్లకుండా అసెంబ్లీలో వస్తున్నటువంటి ఆ యొక్క ఎలవెన్స్లన్నీ పొందుతూ, జీతభత్యాలను పొందుతూ ప్రజా సమస్యలు మాత్రం గాలి వదిలేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రెండు పార్టీల కంటే భిన్నంగా ఒక మంచి ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎటువంటి అవినీతి మచ్చలేని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఒక ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఒక కనీసం వార్డు మెంబర్ కూడా లేనటువంటి జనసేన పార్టీ ప్రజా సమస్యలని వెలికితీసి ఒక ఉద్దానం సమస్య కానివ్వండి, అక్కడి నుంచి మొదలెడితే ఇక రాజధాని భూముల సమస్యల వరకు ప్రతి సమస్య మీద ఆయన పోరాడుతూ గత 4-5 ఏళ్లుగా ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారు.
ఇటువంటి నాయకుడు కావాలని చెప్పి ప్రజలందరూ కూడా ముక్తఖండంతో చెప్తున్నారు. రేపు 2019 ఏప్రిల్ 11వ తారీఖున జరగబోయే ఎలక్షన్లో మా జనసేన పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధం. పవన్ రావాలి, పాలన మారాలి అనే నినాదంతో మేము ముందుకెళ్తాం. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను పరిష్కారానికి మార్గం చూపి రానున్న రోజుల్లో విజయవాడ అభివృద్ధి పదంలో నడవటానికి కృషి చేస్తాం. ఇప్పటి వరకు చూసిన రాజకీయ నాయకులకు భిన్నంగా ప్రజాసేవలోనే ఉంటాను, ప్రజలతోనే ఉంటాను, ప్రజలతో మమేకమై ఉంటానంటూ కూడా బత్తిన రాము గారు చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు విజయవాడ నగరంలో చూస్తే ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా కానీ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల బతుకులు మారలేదు, వారికి సంబంధించినటువంటి ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారం కాలేదు. కానీ నాకు ఒక్క అవకాశం ఇస్తే ఇళ్ల పట్టాల సమస్యలే కాదు, ప్రజల మౌలిక వసతులకు అవసరమయ్యే ఏర్పాట్లన్నీ చేయటమే కాకుండా అభివృద్ధి పదంలో ముందుకు నడపడానికి కూడా కృషి చేస్తాను. ఐటీ హబ్గా అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు కూడా కృషి చేస్తానంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇక ఎన్నికలలో కూడా జనసేన పార్టీ గుర్తు గాజుగాసు గుర్తుపై అత్యధికంగా ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు అనే ధీమాతో కూడా బత్తిన రాము గారు ఉండడం జరిగింది. అంటే ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి కూడా పూర్తి స్థాయిలో ట్రయాంగిల్ సిరీస్లో ఉంది. ఈ ట్రయాంగిల్ సిరీస్లో కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగరవేసి అమరావతి అసెంబ్లీలో అడుగు పెడతాం, అమరావతి అసెంబ్లీలో జనసేన జెండా ఎగరవేస్తామంటూ కూడా బత్తిన రాము గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీనివాస్, 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.